ఓకే. ఒక ఇనుప షీట్తోనంటండి 7 మీటర్ల వ్యాసము, 5 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక వృత్తాకార స్తూపం. ఓకే. క్రమవృత్తాకార స్తూపం ఆకారంలో ఉన్నటువంటి స్వరంగాన్ని తయారు చేయాలంటండి. అప్పుడు ఎంత మెటీరియల్ అవుద్ది, అయ్యేటువంటి ఆ షీట్, అది తయారు చేయడానికి కావలసిన షీట్ వైశాల్యం ఎంత అని అడిగాడు. ఇదండి, ఇలా ఉందనుకోండి షీటు. చూడండి, ఊరికే మనకు తెలుసు అయినా సరే, ఇలా షీట్ ఇలా ఉందనుకోండి, దాన్ని అటు మడి చేస్తే మనకి స్తూపం తయారైపోద్ది, అంతే కదా. అది సరే. ఈ షీట్ వైశాల్యం అడిగాడు మనకి. ఈ షీట్ వైశాల్యం ఏంటండి? అది దీని యొక్క షీట్ వైశాల్యం స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం. ఇదిగోండి, షీట్ వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు దీనికి ప్రక్కతల వైశాల్యం. అయితే ప్రక్కతల వైశాల్యానికి సూత్రం నీకు తెలుసు కదా, ఏంటది? 2πr/h. 2 ఇంటూ π అంటే ఎంత అండి? 22/7. r ఎంత? వ్యాసం 7 ఇచ్చాడు కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7/2. h ఎంత? 5. చూడండి, 7 and 7, 2 and 2, 5 22s అండి, 110. సో అన్ని చదరపు మీటర్లు దాని యొక్క వైశాల్యం చూసుకోండి.